లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొత్త ట్రెండ్ అయ్యే విషయం ఏంటంటే, మా ఛానల్లోడు ఒక కిరాక్ బాయస్ కిలాడి గర్ల్స్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, డ్యాన్స్ ప్రోగ్రామ్. దానికి శేఖర్ మాస్టరు, అనసూయ ఇద్దరు పార్టిసిపేట్స్. అంటే వాళ్ళతో గ్రూప్ అన్నమాట. వాళ్ళ గ్రూప్లో చూడు డ్రెస్ వేసింది, చూడు అనసూయ. ఏం డ్రెస్ ఇది? అది ఇన్నర్ డ్రెస్ క్లియర్గా కనిపిస్తుంది. దాని మీద బ్లేజర్ వేసింది ఏదో వేయక అది ఓపెన్ చేసి చూపిస్తుంది. అది ఏంటి? టీవీ షోస్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూసేది ప్రోగ్రామ్. అది ఒక కూతురుని పెట్టుకొని తండ్రి ఎట్లా చూస్తాడు, ఒక కొడుకుని పెట్టుకొని తల్లి ఎట్లా చూస్తుంది? వాళ్ళకేమో బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళకి డబ్బుల కోసం అయితే డబ్బుల కోసం బయట తెలియకుండా నాలుగు గోడల మధ్యలో ఏమైనా చేయొచ్చు. అంత ఓపెన్గా ఇన్నర్తో ఆమెకు ఇద్దరు కూతుర్లు, చిన్నపిల్లలు కాదు, 18-20 ఇయర్స్ ఉండే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు అడిగితే ఏం సమాధానం చెప్తారు తల్లి? ఆమె ఒక తల్లి పొజిషన్లో ఉన్న క్యాండిడేట్. వీళ్ళు ఏమి సొసైటీకి ఏం ఆన్సర్ ఇస్తున్నారు? ఇవి ఏం ప్రోగ్రాంలు, దరిద్ర ప్రోగ్రాంలు. దీనివల్ల పిల్లలు పాడవడం తప్ప ఇంకేముండదు. ఇంత వల్గర్గా చూపియాలనా ఇన్నర్తోని? ఆ బ్లేజర్ తీసి చూపించకపోతే నిన్నెవరు చూడడా? నాకు తెలిసి దీనికి స్పెషల్గా ఏమన్నా పేమెంట్ ఇట్లా మాట్లాడుకొని ఉంటుంది. వీళ్ళు ఆమె జబర్దస్త్ ప్రోగ్రాంలు, అన్ని ప్రోగ్రాంలు, సినిమాలు ఎంత సంపాదిస్తారు? పోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తారా? ఇంత వరస్ట్ చూడు. టీవీ ఇండస్ట్రీని కూడా నాశనం చేస్తున్నారు. ఇట్లా ఇంట్లో టీవీ ఛానల్స్ కూడా, అంటే టీవీ కూడా మనము రీఛార్జ్ చేయకూడదు ఇక. ఎందుకంటే పిల్లలు ఏం చూస్తారు? ఫ్యామిలీ కలిసి ఏం చూస్తారు వీళ్ళు ప్రోగ్రామ్స్? ఇంత వరస్ట్గా దిగజారిపోతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయం సర్వనాశనం చేస్తున్నారు. మొత్తం ఈ కల్చర్ ఏది వెస్ట్రన్ కల్చర్తో మన హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేసి వస్తున్నారు. మన డెమోక్రసీ కంట్రీ, మనకు ఒక ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ అంటే ఈ ఫ్రీడమ్ కాదు. ఇలాంటి ప్రోగ్రాం చేస్తే దీన్ని ఖచ్చితంగా మరి మహిళా సంఘాలు మరి అంటే ఏదో అనవసరం వాటికి రోడ్డు మీదకి వస్తారు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పోవాలి, ధర్నా చేయాలి, ఛానల్ ముందట ఆ ప్రోగ్రామ్ను ఆపేయాలి. ఆ బిగ్ బాస్ ఒకటి వరస్ట్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈమె ఇది ఓపెన్ చేసింది మా ఛానల్. రేపు జీ ఛానల్లో అరే ఆమె ఇన్నర్ చూపిస్తూ ఇంకేదైనా చూపియని అక్కడ ఇంకో స్టార్ని పెడతారు. జీ ఛానల్లో జెమినోడు ఇంకోటి పెడతాడు. ఇదేనా? ఇక నాకు తెలిసి వీటికి కూడా సెన్సార్ పెడతారమ్మా ఫ్యూచర్లో. ఇప్పుడు సినిమాకు ఉన్నాయి, వెబ్ సిరీస్కి ఉన్నాయి, అన్నిటికి ఉన్నాయి. ఇక టీవీ ఛానల్ కూడా ఒక సెన్సార్ ప్రోగ్రామ్ పెడతారు కంపల్సరీ. దాన్ని కూడా కమిటీ పెట్టాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వాటికి మనం ఎంకరేజ్ చేయకూడదు. చేస్తే ఎందుకంటే టీవీ అనేది ఒక ఫ్యామిలీ ఇంట్లో కూర్చునేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. సినిమా అనేది మనం వెళ్ళి ఎంటర్టైన్ చేసేది. అక్కడికి వెళ్ళి దరిద్రమైన సినిమాలు చూస్తే అది మన తప్పు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అంటారు, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్. మిమ్మల్ని వచ్చి చూడమన్నామా అంటారు. కానీ ఇంట్లోదైతే మన ఇష్టం కదా, మనకిష్టమైన చూడాలి కదా. ఇగో ఇలాంటి ప్రోగ్రామ్ చేసి వరస్ట్గా చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మీరు దీని మీద ఏమైనా కామెంట్ చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.